ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 6 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు 2వ గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనాలు. నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును అగ్నిచేత కాల్పించాను. వ్యాఖ్యాన అంశం ఆయన సంఘం. వ్యాఖ్యాన అంశం ఆయన సంఘం. వ్యాఖ్యానం: సొలొమోను కట్టించిన మందిరం అగ్నిపాలైపోయింది. క్రీస్తు మందిరమేది? ఆయన సంఘమే. అది అగ్ని చేత నశించనేరదు, మరియు బాబెలు వారికి చెక్కదు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరం. స్తోత్రం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. పాత నిబంధనలో కట్టింది సూచన కొరకు అప్పటి వరకే ఉండింది. క్రీస్తు సంఘమైతేనో నిజమైన కట్టడమై ఉన్నది. నిజస్వరూపం దానిదే. మీరు ఈ సంఘానికి చెందారా లేదా? 1, అది దేవుని ఇల్లు అని పిలువబడుతోంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 2, ఆ సంఘము ఆయన శరీరము అని పిలువబడుతోంది. ఎఫెసీ పత్రిక 1:23లో. 3, ఆ సంఘము క్రీస్తు భార్య అని పోల్చబడి ఉంది. ఎఫెసీ పత్రికలోనే 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు. 4, జ్యేష్ఠుల సంఘము అని దానికి పేరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం. 5, అది నా సంఘము అని క్రీస్తు దానికి నామకరణం చేసి మిగుల ప్రేమతో దాన్ని పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూడండి. 6, దేవుని సంఘము అని అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో పేర్కొనబడి ఉంది. 7, అది పరిశుద్ధ దేవాలయము అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. అవును, ఇట్టి సంఘము మహిమకే గాని అగ్నికి పోవుటలేదు. అది పరిశుద్ధాత్మతో ముద్రింపబడి ఉన్నది కనుక క్రీస్తు సంఘము నిరంతరము నిలుచును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.